ఉప్పల్ చిల్కానగర్లో ఓ మహిళ పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేసింది. కళ్యాణపురి పార్క్ దగ్గర మహిళ గత 20 సంవత్సరాల నుండి పాలబూతు నడిపిస్తుంది. అక్రమంగా నా బూత్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారని ఆందోళనకు దిగింది. పెట్రోల్ బాటిల్ పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు మహిళ బైఠాయించింది. న్యాయం జరగాలి. ఎందుకని తీసేస్తున్నారు? గవర్నమెంట్ తరఫునే కదా వచ్చింది. అన్యాయం జరిగింది. నాకు నా డబ్బు నాకు కావాలి. నేనైతే బతకలేను. నేను దండ మీద బతికేదాన్ని. నా పొలాలంతా మీకేమట్టొచ్చింది? 20 సంవత్సరాల దండ. ఇది 20 సంవత్సరాల దండ. 20 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఏడకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మా అంటే జరిగింది కోరు దేనికైనా ఇష్టం వచ్చినట్టు అనుకుంటావా? ఏమి అది వేరే వాడు కాదు కదా. 20 సంవత్సరాలు మన ధర్మపురి ఉంది కదా మన బాధపడాలి కానీ వస్తున్నారు కానీ కడుపు కొడతారు. వీళ్ళు నాశనం అయిపోయారు. ఒరే రేవంత్ రెడ్డి, ఒరే లంజాడుక, నీకు అమ్మ అక్క చెల్లుంటే నా లంజోళ్ళకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది. మొత్తం ఇంకో కృష్ణారెడ్డి గారు నీ కాంగ్రెస్ అట వచ్చి లంజాడుకు నాలాంటి దాన్ని అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే నాకు ఇల్లు కట్టియాలి. లేకుంటే నీ పార్టీ ఉండదు. నాశనం అవుతుంది. ఈ లంజోడుకు నాశనం అవుతారు. నాశనం మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా. మొదలాడిపోతారు. నేను పెట్రోల్ పోసుకొని వస్తా. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు ఊకోను. న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. నేను ఊకోను, అస్సలు ఊకోను. నాకు ఇంత చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని గడుపు కొడతాను. నేను మొదలాడిపోను. నా అన్నని ఎలా చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది. న్యాయం జరగాలి.
సంవత్సరాల నుంచి ఉంటున్నా ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు లంచం ఇస్తే జిహెచ్ఎం అందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా అంతా వేసి కదా నన్ను కూడా కొట్టేసి నన్ను కూడా చంపేసి చంపేయిరా లేదా ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న టపాటా వచ్చింటారా? లంచం అడుగుతున్నారా? మీ నాశనం అయిపోరు, మీరు మొదలారిపోరు, కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేతి తెలియాలి. నేను ఆడమని చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ దండే కాదు, లంచ బుక్ దండే కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా కూడా డబ్బ కట్టియాలి నూతాను. నా సామాన్ వచ్చింది 30-40 ఫ్రిడ్జ్ ఉంది. సామాన్ అంతా కూడా కొట్టిన నేను నాశనం అయిపోను, ఇది మొదలైపోను. ఒక ఆరు సామాన్ ఉంటానే పోదు. అమ్మ నా సమానాన్ని తీసుకోబోతు, నా సమానాన్ని తీసుకోబోతు. ఇది నాశనం అయిపోను, ఇది మొదలైపోను. ఏం బాగుంది దక్షిణకపోయి పండుకుంటున్నా నేను దొరుకునేవాడిని. నా 70 సంవత్సరాలు నేను ఒప్పుకోను. 20 సంవత్సరాల దాన్ని ఎవరిని అడుగురు చెప్తా. నేను చెప్తా, నేను చెప్తున్నా. ఈయన ఉంటా, నా న్యాయం జరగాలి అంతే. నిన్న ఉంటా నేను అంత ఎవరైనా ఎంక్వైరీ చేస్తారన్న. 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. నా మొగడు వచ్చిండు, నేను ఇలా వస్తున్నా.